అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆక్యుసిద్ధ ఛానల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రతిమ. ఈ మధ్య కాలంలో ఆడపిల్లల్లో తరచుగా వినిపిస్తున్న సమస్యలో పీసీఓడి ఒకటి. అసలు పీసీఓడి అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఆక్యుపంక్చర్ ద్వారా దాన్ని పర్మనెంట్ గా క్యూర్ చేసుకునే అవకాశం ఉందా, ఈ వీడియోలో తెలుసుకుందాం. పీసీఓడి దీన్నే పాలిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని కూడా అంటారు. అండాశయాలు మన లేడీస్ లో పునరుత్పత్తి అంటే పిల్లల్ని పుట్టించడానికి, ఈస్ట్రోజెన్, ప్రొస్టోజెరాన్, రిలాక్సిన్ లాంటి హార్మోన్స్ రిలీజ్ చేయడానికి, నియంత్రించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ పీసీఓడి వచ్చిన వాళ్ళలో ఈ అండాశయాలు ఎక్కువ ఎగ్జిన్ రిలీజ్ చేయడం, టైం లో ఎగ్జిన్ రిలీజ్ చేయడం వల్ల ఇవి అండాశయంలో చేరి ఉబ్బి ఒక సిస్టిల్ కింద మారిపోతూ ఉంటాయి. ఈ పరిస్థితిని మనం పీసీఓడి అని అంటాము. ఈ పీసీఓడి రావడానికి గల కారణాలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే ఆండ్రోజెన్ లాంటి మేల్ హార్మోన్స్ ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. అలాగే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, మనం తీసుకునే తిండి, మన లైఫ్ స్టైల్ వల్ల కూడా, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. అలాగే జెనెటిక్స్, మన పెద్దవాళ్ళ అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉన్నా కూడా అలాగే రావచ్చు. అలాగే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే బాడీ ఇన్సులిన్ ని సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, అంటే ఇన్సులిన్ ని రిలీజ్ చేసే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల పీసీఓడి వస్తుంది. పీసీఓడి వచ్చిన వాళ్ళలో రెగ్యులర్ గా పీరియడ్స్ రావు, చాలా ఒక 2 నెలలకి 3 నెలలకి రావడము, లేదా 15 days కి రావడం. అలాగే విపరీతంగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. అన్వాంటెడ్ హెయిర్ మన బుగ్గల మీద, చెంపల మీద మీసాల్లాగా రావడము, అలాగే విపరీతంగా ఈ డార్క్ ప్యాచెస్, ఈ నెక్ మీద, వీటి మీద డార్క్ ప్యాచెస్ రావడము, హెయిర్ చాలా తిన్నగా పల్చగా బాల్డ్ హెడ్ లాగా అయిపోవడము, ఈవెన్ పిల్లలు కూడా పుట్టకపోవడము. ఈ కండిషన్స్ ని మీరు నిర్లక్ష్యం చేస్తే టైప్ 2 డయాబెటీస్ తో పాటు అసలు పిల్లలు పుట్టే ఛాన్స్ లేకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఈ పీసీఓడి వచ్చిన వాళ్ళలో చాలా మంది కంటిన్యూగా మెడికేషన్ వాడడమే కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏది ఉండదు. బట్ ఆక్యుపంక్చర్ ద్వారా దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆక్యుపంక్చర్ ఏం చేస్తుందంటే హార్మోన్స్ ని రెగ్యులేట్ చేయడంతో పాటు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని క్లియర్ చేయడంతో పాటు, నర్వస్ సిస్టమ్ ని కూల్ చేసి ఇన్సులిన్ సరిగ్గా రిలీజ్ చేయడానికి, అలాగే ఫేస్ మీద వచ్చే యాక్నే లాంటివి క్లియర్ చేయడానికి, బ్లడ్ ఫ్లో ని క్లియర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆక్యుపంక్చర్ తో పాటు మీరు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, ఈ పీసీఓడి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హై ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి, ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ తీసుకోవాలి, అలాగే వాటర్ ఎక్కువ తాగడము, మీరు తీసుకునే ఫుడ్స్ అంటే కాంప్లెక్స్ కార్బ్స్ ఫుడ్స్ ని యాడ్ చేసుకోవడం లాంటివి చేయాలి. వీటితో పాటు మీరు కార్డియో చేసినా కూడా, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చేసినా కూడా, యోగాలో భుజంగాసనం లాంటివి చేయడం వల్ల కూడా పీసీఓడిని అదుపులో పెట్టుకోవచ్చు. ఇంకా ఆక్యుపంక్చర్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి మా ఆక్యుసిద్ధ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు దీని మీద ఏదైనా డౌట్ ఉంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆక్యుపంక్చర్, ది ఆర్ట్ ఆఫ్ హీలింగ్.